హలో అండి. ఇది లాస్ట్ పార్ట్ దసరా రోజు కంటిన్యూషన్. సో, చెప్పాను కదా! ఆ రోజు మేము సంవత్సరికంతో పాటు దసరా కూడా చేసుకుంటాము అని చెప్పి. సో, వాటికి కావాల్సిన వంటలైతే చేశాను. పప్పు, అది కూడా పెసరపప్పు, తీపి గారెలు, బెల్లం పాయసం, పెసరపప్పు, అన్నం, కలగూర. ఫస్ట్ చూపించాను కదా! అదైతే గోను పులుసు. అదేంటో ఆ గోను పులుసు ఆ రోజు చేస్తేనే టేస్ట్ కుదురుతుంది. అంటే ఇలా పెద్దల టైంలో తప్ప ఇంకెప్పుడు కూడా ఆ టేస్ట్ కుదరదు. అండ్ పెద్దల టైంలో అండ్ పండగల టైంలో ఇలాంటి పూజలు ఉంటాయి కదా! సో, పెద్దలకు చేయాల్సిన పూజలు. ఆ రోజు మనం ఏ రెసిపీస్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు నార్మల్ డేస్‌లో కొన్నిసార్లు ఉప్పు గానీ, తీపి గానీ సరిపోదు. బట్ ఆ రోజు మాత్రం ప్రతీదీ కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే మనం టేస్ట్ కూడా చేయము. ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళు గానీ ఓకే అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఆ రోజంట పెద్దలు అన్నీ కుదుర్చుకుంటారంట. పెద్దలకు చేసిన వంటలుంటాయి కదా! ఆ రోజు వచ్చిన టేస్ట్ మళ్ళీ అవే రెసిపీస్ మళ్ళీ నార్మల్ డేస్‌లో చేస్తే రావు. అయితే ఇది అబ్జర్వ్ చేశాను.